ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడానికి పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, సర్వశక్తి గల దేవ, సర్వవిశ్వమునకు ఆది సంభూతుడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, విశ్వం పట్టజాలని దేవ, సర్వవిశ్వమునకు ఆది సంభూతుడా, నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ సమయంలో ఇవ్వబడిన సాక్ష్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్య సందేశంలోనికి వెళుతుండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల దాకా ఏం చూడండి. యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడున్నై, సత్యముతో నేను నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకుంటామని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన చేసెను. యెహోవా అతని వాక్కు అతనికి ప్రత్యక్షమై అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను. 3వ దినమున హల్లెలూయా హల్లెలూయా. మరి చూడండి, దేవుని సన్నిధానంలో నుంచి యెషయాకి వచ్చినటువంటి ఒక వర్తమానము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి హిజ్కియా తన యొక్క జీవితంలో అద్భుతమైన పరిపాలన చేసినటువంటి వాడు. ఇశ్రాయేలీల్లో అతడు, యూదాలో అతడు వంటి రాజు మరి ఒకడు లేడు. ఎందుకనంటే తన పితరుడైన దావీదు హృదయానికి సరిపోయిన రీతిగా నడిచినటువంటి వ్యక్తిగా ఇతనికి దేవుడు బిరుదిచ్చాడు. మరి ఏది నిమిత్తం అనంటే తన జీవితంలో దావీదుని పోలి దేవుని సన్నిధానంలో అద్భుతమైన జీవితాన్ని మరి జీవించటం వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క జీవితం గురించి 19వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి 19వ అధ్యాయం 1 నుంచి 2 రాజులు 19 మొదటి నుంచి చదువుతున్నారు మీరు. 18 అధ్యాయం 1 నుంచి చదవండి ఒకసారి. అతడు ఏలన ఆరంభించినప్పుడు పూర్ణముగా నీతిని అనుసరించను, ఉన్నత స్థలములను కొట్టివేసి గ్రహములు పగలుగొట్టి అతని పూర్వీకులైన రాజుల్లోనూ
అతనితో సమమైనటువంటి వాడు ఒకడును లేడు. హల్లెలూయా చెప్పాలందరూ. హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంచి సాక్ష్యాన్ని మరి తన వాక్యం తన యొక్క జీవితంలో తను వెల్లడిపరుస్తున్నాడు. చూడండి, మన ఆత్మీయ జీవితంలో మరి మనం ఇట్లాంటి సాక్ష్యాన్ని జీవగ్రంథంలో మనం పొందాలి. దేవుడు ప్రతి వాణి యొక్క మరి పేరును జీవగ్రంథంలో రచిస్తాడట. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి జీవితంలో మరి ఒక జీవగ్రంథము లేదా జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి వారి కొరకు రాయబడుతుంది. మనం ఎలాగైతే ఇప్పుడు చదువుకుంటున్నటువంటి వీరి చరిత్రలు ఎలా అయితే ఉన్నాయో నీ చరిత్ర కూడా ఒక మరి గ్రంథంలో ప్రభు సమ్ముఖంలో ఒక గ్రంథంగా రాయబడుతుంది. ఈరోజు మనం అనుకుంటాం మన చరిత్ర ఏంటిలే, మన మాటలేట్లే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ చరిత్ర యొక్క గ్రంథము పరలోకంలో నీ కొరకు ఒక జ్ఞాపకార్థ గ్రంథము రాయబడుతుందట. మలాకి గ్రంథం 3:16-17 వచనాలు చదివితే దేవుడు తన యొక్క ప్రజల కొరకు రాయబడుతున్న మరి గ్రంథముని గురించి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి. మలాకి 3:17 చదవం ఒకసారి. 3:16 అమ్మ కట్ట చదువు వనజ చదువు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడుచున్నది. అంటే ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం, ఎక్కడ తప్పులు చేస్తున్నాం, మనం డైరీ రాసుకోవట్లేదు. కానీ మనము మన జీవితం చరిత్ర నువ్వు రాసుకోలేకపోవచ్చు. కానీ నువ్వు చేస్తున్న ప్రతి పని నిమిత్తం దేవుడు ఒక జ్ఞాపకార్థ గ్రంథంలో రాస్తున్నాడట. ఈ జ్ఞాపకార్థ గ్రంథాలు విప్పబడతాయని ప్రకటన మరి 20-21 అధ్యాయం చదివితే అక్కడ మనకు రాయబడదు. జీవ గ్రంథం అనే పేరు కూడా విప్పబడతాయి. గ్రంథాలంటే ప్రతి ఒక్కరి కొరకు ఒక్కొక్క గ్రంథము రాయబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వారు ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్క పుస్తకమే రాయబడుతుంది అనమాట. నీ జీవిత చరిత్ర మరి నీవు తక్కువగా అంచనా వేసుకుంటున్నావు. వాస్తవం చెప్పాలంటే నేనేంట్లే, నేను మాట్లాడితే అది గొప్పే ఉంది, నేను పనిచేస్తే అది గొప్పే ఉంది అని అనుకోవచ్చు. కానీ మరి దేవుని యొక్క వాక్యంలో మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుని దృష్టిలో గొప్పవారే, ప్రశస్తమైన వ్యక్తులు. మరి క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు లేదా దేవుని పోలికగా సృష్టింపబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఎంతో మరి ప్రత్యేకమని వాక్యం చెప్తూ ఉంది. చెప్పాలనంటే ఆయన దృష్టికి నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎంచుతున్నాడు. నీ దృష్టికి నీవు చెప్పాలనంటే ఒక యోగ్యంగా అనిపించలేకపోవచ్చు. నీకున్నటువంటి కష్టాలు బట్టి లేకుంటే నీకున్నటువంటి హోదాని బట్టి నీ దృష్టికి నీవు చాలా తక్కువగా అనిపించవచ్చు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుడైతే ఈ లోకంలో గ్రంథాలు ఎవరి కోసం రాయబడతాయి? ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ లోకంలో గ్రంథాలు ఎవరి కొరకు రాయబడతాయి? మీరు చెప్పండి. ఎవరి నిమిత్తం ఓ గ్రంథం రాయాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆయా వ్యక్తులు పూనుకోవడం జరిగింది భూమి పైన. చెప్పాలి, గ్రంథం ఒక వ్యక్తి గురించి రాయబడుతుంది అని అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడై ఉంటే ఆ యొక్క గ్రంథం రాయబడుతుంది? గొప్ప వ్యక్తి అయితే. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప వ్యక్తుల కొరకు, ప్రాముఖ్యమైన వ్యక్తుల కొరకు, రాజుల కొరకు, నాయకుల కొరకు, మరి మంచి సంఘ సేవ చేసిన వాళ్ళ కొరకు, సమాజ సేవ చేసిన వాళ్ళ కొరకు, మంచి జీవితం జీవించిన వాళ్ళ కొరకు, మరి గొప్పవారైనటువంటి వారి కొరకు ఈ భూమిపైన గ్రంథాలు రాయబడుతుంటే పరలోకంలో మనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఒక గ్రంథం రాయబడుతుంది. దాని అర్థం ఏంటంటే నిన్ను ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అంటే మనల్ని దేవుడు ఎంతో గొప్పగా ఎంచుతున్నాడు. చెప్పాలని అంటే మనం అనుకుంటాం, మన దృష్టికి మనం సౌలులాగా మనం మాట్లాడతాం. నా గోత్రం ఏ పాటిది, నా గోత్రం ఎలాంటిది. సౌలుకి దేవుని పిలుపు, దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రత్యక్షత గుర్తెరగకుండా అభిషేకించడానికి పిలిస్తే గాడిద సామాన్లో దాక్కున్నాడట.
సామాన్లో దాక్కున్నాడట. తన యొక్క స్థితి తను గుర్తెరగలేనటువంటి ఒక విధానంగా తన జీవితం ఉంది. కానీ మనం అలా ఉండకూడదు. దేవుడు ఆయన పోలికగా, ఆయన స్వరూపముగా నిన్ను నన్ను మరి మనందరినీ చేసుకున్నాడు. నీ స్థితి, నీ స్థాయి చాలా ఉన్నతమైంది దేవుడి దృష్టిలో. అది చాలా మనుషులు ఎలాగైనా అనుకొని, మనుషులు ఎలాగైనా ఎంచని దేవుడు మనల్ని యోగ్యంగా, ఉన్నతంగా ఎంచుతున్నాడు. హల్లెలూయా. మనుషులు మనల్ని అయోగ్యంగా ఎంచవచ్చు, మన ధనాన్ని బట్టి, లేకపోతే మనకున్నటువంటి హోదాని బట్టి వాళ్ళు గౌరవించవచ్చు. కానీ దేవుడైతే మన హృదయాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనలో ఉన్న తలాంతులను బట్టి, మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను బట్టి మనుషులు మనకు గ్రేడింగ్ చేసి మనల్ని ఏ స్థాయిలో ఎక్కడ ఉంచాలో అలా ఉంచుతారు. కానీ దేవుడైతే మనల్ని ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి అందు నిమిత్తం నీ కొరకు, నా కొరకు ఒక గ్రంథమే పరలోకంలో దేవుడు రాయిస్తున్నాడు. హల్లెలూయా. మరి నిజముగా మరి ఈ యొక్క గ్రంథం, ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్కొక్కరి చరిత్ర తీసి చదువుకుని వారిలో ఉన్న పాఠాలని మనం నేర్చుకుంటాం. మరి అప్పుడు ఎందుకు గ్రంథాలు రాయబడాలి? ఇప్పుడు బైబిల్ గ్రంథం రాయబడింది మనకు పాఠాలు నేర్పించడానికి. మరి ఇప్పుడు ఆయన రాసే ఈ గ్రంథాలు నీకు నాకు న్యాయమైన తీర్పు తీర్చి న్యాయమైన జీతం ఇవ్వడానికి, నీకు నాకు న్యాయమైన తీర్పు తీర్చి న్యాయమైన జీతం ఇవ్వడానికి. అంటే ఎందుకు ఆ విధంగా మరి గ్రంథాలు రాయబడాలి? ఎప్పుడైనా సరే అకౌంట్ వేయినప్పుడు మరి ఏ రూపాయి కూడా మనకు కొన్ని రూపాయలు ఖర్చు పెడతాం. కొన్నిటికి కొన్ని నోట్ లెక్క చెప్పేటప్పుడు కొన్ని మనము మర్చిపోవడమైనా, కొన్నిటిని లెక్క చేయకపోవడమైనా ఉంటుంది. నోట్ లెక్కతో వేసినప్పుడు కొన్నిటిని మర్చిపోవడం కానీ, కొన్నిటిని పట్టించుకోకపోవడం కానీ ఉంటుంది. ఓరల్గా చెప్పడం అనేది ఉంటుంది. కానీ పెన్ను పెట్టాము అని అంటే రూపాయి, ₹10 కూడా మనకు ఎగ్జాక్ట్లీ అది తెలిసిపోతుంది. అంటే మందిరాన్ని ఇచ్చాడు, మందసాన్ని ఇచ్చాడు, ఒక మరి ఆరాధన క్రమాన్ని ఇచ్చాడు. ఈ విషయాలు ఏమీ వాళ్ళు పట్టినట్టుగా వాళ్ళకంటూ కొన్ని ఉన్నత స్థలాలని వాళ్ళు ఏర్పాటు చేసే మీదనేమి మెట్ట ఈ సన్నిధానంలో మరి అక్కడ ఇక్కడ మన ఆరాధన క్రమాన్ని మార్చుకోవడం, లేదా మనకున్నటువంటి అది క్రమమైనటువంటి రీతిని వాక్యం చెప్తుంది. ఒక అలా చేయకపోతే ఒక రకంగా నువ్వు శరీర రీతిగా నువ్వు ఆరాధన చేస్తున్నావు. దేవుడు కోరుతుంది ఏంటంటే ఈ పర్వతం నందైనను ఆ మందిరం నందైనను కాదు, కానీ రాబోయే రోజుల్లో నువ్వు నమ్ము ఆత్మతో సత్యముతో ఆరాధించే రోజులు వస్తాయని ప్రభు సమరయ స్త్రీతో చెప్పాడు. దాని అర్థం ఏంటంటే ఆత్మతో సత్యంతో ఎక్కడైతే మనం ఆరాధిస్తున్నామో ఆ స్థలాల్లోనే మనము అంటే మరి మా పూర్వ స్థితిగతులన్నీ విడిచిపెడతాం, మాకు కలిగిన సమస్తం విడిచిపెడతాం అని చెప్పి మళ్ళీ ఆ పాత విధానాన్నే, ఆ పాత పద్ధతినే వాళ్ళు అనుసరించడాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది. మరి కాబట్టి దేవుని సన్నిధానంలో మరి అలాంటి ప్రభు యొక్క కోపమును చల్లార్చుటకు మరి హిజ్కియా అద్భుతమైనటువంటి మరి విధానం చేసే ఉన్నత స్థలాల్లో చేసే ఆరాధనని దేవాలయంలో మార్చాడు. దేవాలయంలోకి మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి కొరకు చేయబడినటువంటి ఆరాధన క్రమాన్ని మరి సరిచేశాడు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని పరిశుద్ధపరిచాడు. ఎన్నెన్నో కార్యాలని మరి హిజ్కియా చేసిన తర్వాత తనకు కలిగినటువంటి తనకు వచ్చే ఆయా శోధనలలో దేవుడు అతనిని ఆశ్చర్యకరంగా విడిపించాడు. హల్లెలూయా. ఆ యొక్క మరి మందిరాన్ని పరిశుద్ధపరిచిన తర్వాత అష్షూరు రాజులు మరి ఈ హిజ్కియా యొక్క సైన్యాల్ని ముట్టడి వేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దేవదూతను పంపి 185,000 మందిని హతమార్చినట్లుగా మరి వాక్యంలో రాయబడింది. తదుపరి మరి అది జయించిన తర్వాత మళ్ళా ఇంకొక శోధన వచ్చింది. ఆ శోధన ఏంటంటే మరి తన జీవితంలో మరణకరమైన రోగం. ఇక మరి దేవుని సన్నిధిలో నుంచే ఒక శాసనం బయలుదేరింది. అదేంటంటే హిజ్కియా, నీవిక మరి బ్రతకవు గనక
మరి నువ్వేం చేస్తావో ఆలోచించుకునే నీ ఇల్లు చక్కపరుచుకో అని ఆయనకు ఒక హెచ్చరికను ప్రభు పంపించాడు. అయితే మరి నిజంగా హిజ్కియా కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు తను చేసిన కార్యాలను గుర్తు చేసుకుని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కన్నీటిని చూసి కదిలింపబడి అతని కొరకు ముగింపు చేయబడిన తన ఆయుష్ను దేవుడు 15 సంవత్సరాలకి మరి విస్తరింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మరణ శాసనము కూడా మరి కన్నీటి ప్రార్థన ద్వారా మార్పు చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఇటువైపు చూడాలి, మీ అందరూ మీ దృష్టి ఇటుపక్క ఉండాలి. మరి దేవుని సన్నిధానంలో మరి ఆయన మరి ఉచితమైన కృపను బట్టి మరణ శాసనము కూడా కన్నీటి ప్రార్థన ద్వారాగా మార్చబడుతుంది. కన్నీటి ప్రార్థన ద్వారా మరణ శాసనము కూడా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తుడు ఇంగ్లాండ్ దేశంలో ఒక మరి సైన్యంలో పనిచేస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళకున్నటువంటి ఆ యొక్క మరి విధానాన్ని బట్టి అతను అనుకోకుండా ఒక చిన్న పొరపాటు చేయడం జరిగింది. ఒక పొరపాటు చేయడాన్ని బట్టి అతనికి చాలా అది తప్పే, అయితే అతను తప్పు చేసినందుకు ఒక పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే మరి రేపు ఉదయం 9 గంటలకి, అనగా మరి ఈ సిటీలో పెద్ద చర్చ్ ఉంది, ఆ చర్చికి ప్రతి గంటకి వాళ్ళు గంట కొడుతూ ఉంటారు. అయితే రేపు ఉదయం 9 గంటలకి మరి ఆ యొక్క చర్చ్ బెల్స్ 9 గంటలు మోగేటప్పటికి ఈ అబ్బాయికి ఉరి శిక్ష వేయాలని ఆ దేశ నాయకుడు మిలిటరీ కెప్టెన్ నిర్ణయించాడు. మరి అలాగా నిర్ణయించినప్పుడు మరి సమయం అవుతుంది 8 గంటల 45 నిమిషాలు, 8 గంటల 41, 42, 43 ఇలాగా 46, 47 నిమిషాలు లెక్కెట్టుకుంటూ ఉంటే సరిగ్గా 9 అయింది. గంట మోగాలి. గంట మోగగానే మరి ఇతరులకు ఉరిశిక్ష వేయాలి. అయితే 9, 9:10, 9:15, 9:20, 9:25, 9:25 అయినా కూడా మరి గంట మోగకపోవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఈ గంట మోగకుండా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్కి ఆశ్చర్యపోయి వాళ్ళు ఎదురు చూస్తుంటే పరిగెత్తుకుంటూ ఒక యవనస్తురాలు ముఖమంతా కూడా మరి గాయాల చేత ఆమె పరిగెత్తుకుంటూ రావడం జరిగిందట. వెంటనే మరి కమాండర్ని, మరి ఎవరైతే కెప్టెన్ ఉన్నాడో ఆ కెప్టెన్ పాదాల మీద పడిపోయిందట. పడిపోతే ఏమైంది అని అంటే, ఈ యవనస్తుని నేను మరి ప్రేమించాను, ఇతరులు లేకుండా నేను మరి జీవించలేను, ఇతరికి మీరు క్షమాభిక్ష పెట్టాలి అని మరి చెప్తే, మరి ఆ యొక్క కెప్టెన్ అన్నాడు, ఇతను నిజముగా మరి తప్పిదం చేశాడు అని చెప్పేసి అంటే, మరి నిజానికి తప్పు చేసినటువంటి వ్యక్తికి శిక్ష విధించాలి. మా యొక్క ఆచారం ప్రకారంగా ఈరోజు ఉదయం 9 గంటలకి చర్చ్ బెల్ మోగాలి. చర్చ్ బెల్ మోగలేదు కాబట్టి ఈయన ఎప్పుడు బతుకున్నాడు. చర్చ్ బెల్ మోగి ఉంటే మరి ఇతన్ని మేము మరి ఉరి తీసుండేవారు ఈ పాటికే అని అంటే, చర్చ్ బెల్ మోగకుండా నేనే అడ్డుకున్నాను. మరి ఆ చర్చు మరి గంట కొడుతున్నప్పుడు నేను మరి ఆ గంటకు వేలాడుతూ ఆ చేతులు పెడితే, ఇగో నా చేతులు మరి ఈ విధంగా అయిపోయినాయి. మరి నా 2 చేతులు కొట్టుకుపోవడాన్ని బట్టి మరి నా ముఖాన్ని కూడా దానికి ఎదురుకుండా పెట్టాను. ఆ ముఖానికి వేసి కూడా ఆ యొక్క గంట కొట్టడం జరిగింది. ఆ చర్చి పైకి నేను ఎక్కడం జరిగింది. మరి చర్చి పైకి ఎక్కి ఆ గంట కొడుతున్నప్పుడు మరి నేను అడ్డున్నాను. అయితే గంట మోగుతున్నటువంటి ఫీలింగ్ గంట మరి కొడుతున్న వ్యక్తికి ఉంది, కానీ గంట మోగుతుంది అన్నటువంటి విషయం ఆ గంట కొడుతున్న వ్యక్తికి తెలియదు. ఎందుకంటే గంట మోగిస్తున్నటువంటి వ్యక్తికి చెవుడు ఉంది కాబట్టి అతడికి గంట మోగిందో లేదో తెలీదు. తన డ్యూటీ ప్రకారంగా తాను గంట కొడుతున్నాడు, కానీ పైన గంట మోగ
ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను గంటకు నేను అడ్డున్నాను అని మరి చెప్తే ఆమె త్యాగాన్ని చూసి, ఆమె యొక్క మరి ఆ యొక్క తెగింపును చూసి, తన ప్రేమను చూసి, ముఖ్యంగా ఆమెకైన గాయాలను చూసి ఈ కెప్టెన్ కనికరపడి ఆ యొక్క యవనస్తుని ఉరి తీయకుండా విడిచిపెట్టాడట. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధానంలో మరి ఎవరైతే ఈ రీతిగా మరి పగిలి విరిగిన హృదయాలతో ప్రభు సన్నిధి చేరి ఎవరైతే ప్రార్థన చేస్తారో మరి నిజంగా దేవుడు అట్లాగా పరిహారం చేసే దేవుడైనాడు. నిజంగా మన నిమిత్తం ఆయన పరిహారం చేసి తను తాను అర్పణగా బలిగా అయిపోయాడు. వాస్తవానికి మన నిమిత్తమే తను తాను అర్పణగా చేసుకున్నాడు, బలిగా చేసుకున్నాడు. మరి చెప్పాలి అని అంటే కొన్ని విషయాలు మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, కొంతమందికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధానంలో ఎంతో బాధ కలుగుతూ ఉండేది. మరి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంతో వేదన కలుగుతూ ఉంది. అయితే దేవుడు వాళ్ళని గురించి ఇచ్చినటువంటి వర్తమానం ఏంటంటే, మరి వారి కొరకే తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టానని ప్రభు నాతో ఒకరోజు చెప్పడం జరిగింది. హల్లెలూయా. మరి వారి కొరకు నా రక్తం చిందించాను, ప్రాణం పెట్టిన నా యొక్క స్వాస్థ్యం అని ప్రభు మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. అప్పుడు కాంచి ఎవరి గురించి కూడా విమర్శ చేయటం నేను మానేశాను, విమర్శించడం మానేశాను, విమర్శన దృష్టి మానేశాను. ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు మరి నాకేంటి, నాకు దాంట్లో పెద్ద విశేషమేం లేదు. మరి వాస్తవంగా దేవుడే నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నేను కేవలం దేవుని చేతిలో మరి పాత్రను మాత్రమే. అంటే దేవుని సన్నిధానంలో నీలో ఒక్కొక్కరి కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. మరి తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినటువంటి ఈ సంఘం పట్ల మరి సేవకుడిగా మనకు ఉండాల్సిన భారాలు మాకుంటాయి కానీ ప్రభువే అడ్డుపడితే దానిని ఎవరు కూడా మార్చలేరు. మరి నిజంగా దేవుడు నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడని చెప్తా ఉన్నాడు, ప్రాణం పెట్టాడు. మరి నిజంగా మరి అలాంటి ప్రాణం పెట్టిన దేవుడు మన యొక్క మరి నాశనాన్ని ఆయన ఎంత మాత్రం కోరుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో ఆయన తన యొక్క మరి చిత్తాన్ని వెల్లడిపరిచినప్పుడు మరి అయితే కొన్ని విషయాలు దేవుడు ప్రకటన చేసినప్పుడు మరి అందునిమిత్తమే కొంత మార్పు అనేది కలుగుతూ ఉంటుంది, కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. నినివే ప్రజల గురించి వాక్యాలు మనం చదువుతాం. నినివే ప్రజల గురించి ప్రభు అంటాడు, నా సన్నిధిని వారికి అంతం వచ్చి ఉన్నది, కాబట్టి నినివేకి వెళ్ళి ప్రకటించు అని దేవుడు యోనాకి చెప్పాడు. యోనాలు వెళ్ళి ప్రకటించినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిగా వారు అక్కడ పశ్చాత్తాపడ్డారు. వారు ఉపవాసం ఉండి పాపాలు ఒప్పుకుని మరి వారి జీవితాల్లో చెడుతనం విడిచిపెట్టి అన్యాయం చేస్తున్న వాళ్ళట అన్యాయం మానేశారట. హల్లెలూయా, హల్లెలూయా. అక్రమంగా వెళ్తున్నవారు అక్రమం మానేశారట. దౌర్జన్యంగా దుర్మార్గంగా వెళ్తున్నవారు దుర్మార్గత్వం మానేశారట. ఇట్లా చేసినప్పుడు దేవుడు తన యొక్క మరి స్థితిగతుల్ని తను అనుకున్న ఆ యొక్క కార్యాన్ని దేవుడు మార్చుకున్నాడట. యోనా గ్రంథము 3వ అధ్యాయం చివరి 4 వచనాలు చదువుదాం, చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు రాజు తెలివిగా చెప్తున్న మాట ఏంటంటే, మరి నిజంగా అక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. అదేంటంటే ఏమి తినకూడదు, ఏమి త్రాగకూడదు, అదొకటి. రెండోది ఏం చెప్తున్నాడు, దుర్మార్గతని విడిచిపెట్టాలి. చదవండి మా. విడిచి బలాత్కారము మానివేయవలను, మనుషులేమి పశువులేమి జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి దేవుడు చూసి పశ్చాత్తాపుడై హల్లెలూయా చెప్పాలందరూ. హల్లెలూయా, హల్లెలూయా. చేయనుద్దేశించిన కీడునే మానివేశాడు. ఏ రీతిగా
వారు తిండి తిప్పులు మానేశారు, మరి దుర్మార్గత కూడా మానేశారు. ఏం చేస్తున్నారంట? మరి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాడి క్రియల్ని చూశాడు. దేవుడు నీ క్రియలను చూస్తాడు, నీ క్రియలకు అనుగుణంగా ప్రతిఫలం ఇస్తాడు. మరి నిజంగా హిజ్కియా తన ప్రార్థన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడనంటే ఏదో మొండిగా ఏదో ప్రార్థన చేయటం కాదు, ఏదో అరుపులు కేకలు కాదు. తన జీవితంలో తను చేసిన ప్రార్థన ఒక విధంగా ఒక జవాబు చెప్పుకునగలిగినటువంటి జీవితం జీవించి అవన్నీ కూడా మరి వరుసగా పెట్టి ఆ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఒక జవాబు చెప్పుకున్న కలిగిన రీతిగా అందరూ చేసే ప్రార్థనలు వింటాడా దేవుడు? మరి అందరూ చేసే ప్రార్థన, బిలాం ప్రార్థన చేశాడు, విన్నాడా దేవుడు? నీతిమంతుని మరణం నాటి మరణం నాకు దయచేయి ప్రభువా అని అంటే విన్నాడా దేవుడు? ఆ ప్రార్థన వినలే. బిలాము ఖడ్గం చేత హతమార్చబడినట్లుగా వాక్యంలో రాయబడింది. మరి తన రూట్ మార్చుకోలేదు. తన ప్రార్థన అయితే తను ప్రార్థన చేస్తున్నాడు, కానీ సత్క్రియలుగా అతని ప్రార్థన లేదు. దేవుడు ఆ ప్రార్థన వినలేదు. మరి తన జీవితంలో పశ్చాత్తాపం పడ్డాడు, కానీ ఒప్పుకున్నాడు, కానీ తప్పుకోలేకపోయాడు. మరి నీ జీవితంలో అతిక్రమాలని మరి దాచిపెట్టే వాడు మరి ఎంత మాత్రము కూడా వాడు తప్పించుకోడు. మరి వాడు ఒప్పుకొని విడిచిపెట్టినాడలా అంటే మాట పూర్తిగా ఉంది. ఒప్పుకోవడం ఒకటి, మరి చేయకుండా మనల్ని ఒప్పుకుని మళ్ళీ చేస్తే బుద్ధిహీనత అనమాట. అది దానంతా దారుణం ఇంకోట్లేదు. బిలాము అలా చేసిన దాన్ని బట్టి ఆ పనిష్మెంట్ ఆ రీతిగా భయంకరంగా అక్కడ తను కూడా మరి ఇశ్రాయేలీలు మోయాబీలతో మిద్యానీలతో అతన్ని కూడా హతమార్చినట్లుగా వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రార్థనలు మనం చేయటం ఏం చేస్తున్నామో ఆ ప్రార్థన నిజముగా ఒక ఫలవంతమైన ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ఒక అర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని నీ క్రియలు దేవుడు చూస్తున్నాడు. మన క్రియలను దేవుడు చూస్తున్నాడు. మన క్రియలు సరైన రీతిగా లేకపోతే దేవుడు ఖచ్చితంగా మనల్ని లెక్క అడుగుతాడు. మన యొక్క విధానము తెలిసి చాలామంది వ్యతిరేకంగా వెళ్తున్నారు. తెలిసి చాలామంది వ్యతిరేకంగా వెళ్తున్నారు. జవాబు చెప్పుకోగలుగుతావా నీ జీవితంలో? ఒకవేళ ఏదైనా సంథింగ్ శోధన అనుమతించగలిగితే హిజ్కియాలాగా మరి జవాబు చెప్పుకునేటువంటి విధానం ఏదైనా ఉందా మన దగ్గర? ఉండదు. ఎందుకంటే మరి అలాంటి విధానం ఎక్కడో అక్కడ ఏదో ఒక విధంగా మనుషులు మరి పొరపాటు చేస్తూ ఉంటారు. మరి యోబు విషయంలో దేవుని పక్షంగా కూడా మీరు మాట్లాడితే దేవుడు మిమ్మల్ని ఊరుకోడని చెప్తాడు స్నేహితులతో. ఎంత ధైర్యంగా పాత నిబంధన భక్తులు మాట్లాడుతున్నారు చూడండి. దేవుని పక్షంగా మాట్లాడితే కూడా మరి దేవుడు మరి ఒప్పుకోడు, మిమ్మల్ని మరి ఒప్పుకోడు, దేవుడు చూస్తాడని చెప్తాడు యోబు తన స్నేహితులతో. నిజంగా వాస్తవంగా తన స్నేహితుల విషయంలో దేవుడు అలాగనే వ్యవహరించాడు. ప్రభు మరి నా పక్షంగా నా యొక్క మరి సేవకుడైన యోబు విషయంలో మీరు యుక్తమైన మాటలు మాట్లాడలేదు కాబట్టి మీకు ఒక పనిష్మెంట్ని నిర్ణయించి మీ పట్ల నేను కోపం కలిగి ఉన్నాను. అతనే మీకోసం ప్రార్థన చేస్తే నేను వింటానని ప్రభు చెప్పడం జరిగింది. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధానంలో మనం యుక్తముగా ప్రార్థన మరి చేయడానికి మన క్రియలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. రక్షణ క్రియలు బట్టి కాదు, కానీ రక్షణ కొనసాగించుకోవడానికి క్రియలు కావాలి. మరి రక్షణ కొనసాగింపు జరుగుతుంది అనే దానికి క్రియలు కనబడాలి. మరి రక్షణ అనేది క్రియల ద్వారా రాదు కరెక్ట్గానే. మరి అయితే రక్షణ యొక్క మరి కొనసాగింపు నీలో జరుగుతుంది అని అంటే నీలో విశ్వాస సంబంధమైన క్రియలు ఉండాలి. మరి కాబట్టి దేవుని సన్నిధానంలో నీవు జీవించుచున్నావు అనే దానికి ఎలాగైతే నాడిని మనం చూస్తామో అట్లాగా మన జీవితాల్లో నీవు జీవించున్నావు అనే దానికి క్రియలు చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ క్రియలు లేని విశ్వాసము మృతమని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్ళు విడుస్తున్నాడు. ప్రభువా నేను ఏ రీతిగా మరి జ్ఞాపకం చేసుకోమని ప్రభు ఇక్కడ సన్నిధిలో చెప్తున్నాడు. తన మాటను బట్టి దేవుడు అతని కన్నీటిని, తన దుఃఖాన్ని చూచానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మన జీవితాల్లో దేవుని సన్నిధానంలో కార్చుకున్న ప్రతి కన్నీటికి
మరి ఒక అద్భుతమైన మరి విలువ ఉంది. ఎప్పుడనంటే యోగ్యమైన జీవితం మనం జీవించినప్పుడు ప్రతి ప్రార్థన వింటాడని మనము చెప్పలేము. మరి అనేక ప్రార్థనలు ఉన్నాయి, అనేక విధానాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. అనేక రకాలుగా ఆయా భక్తులు కూడా ప్రార్థన చేశారు. ప్రతి ప్రార్థనకు ప్రత్యుత్తరం అని అంటే చెప్పాలంటే కొన్ని విషయాల్లో మనం ప్రార్థన విషయంలో కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. మన హృదయాలు సరిగా లేక దేవుని సన్నిధానంలో దేవునికి ఇష్టానుసారమైన విధానాల్లో లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎంత మాత్రం కూడా ప్రతిఫలాన్ని సాధించలేదు. అనేకులు పెదవులతో ప్రార్థిస్తూ హృదయం దేవునికి దూరంగా పెడతా ఉన్నారు. అది పరిసయ్యుడు ప్రార్థనగా వాక్యం చెప్తా ఉంది, వేషధారుల ప్రార్థనగా చెప్తా ఉంది. అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళ ప్రార్థన ఎలా ఉందట, పరలోకానికి చేరే విధంగా వారి ప్రార్థన లేదట. దేవుని యొక్క వాక్యంలో 58వ అధ్యాయం యెషయా గ్రంథము 58:3 నుంచి చదవండి ఒకసారి. యెషయా 58:3. కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు మీ కంఠధ్వని పరమణునకు వినబడినట్లుగా మీరిప్పుడు హల్లెలూయా దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారు, ప్రార్థించేవారు జీవించాల్సిన రీతిని వాక్యం ద్వారా మన కంఠధ్వని పరమునకు వినబడేలాగా మన ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మనం తగ్గించుకుని దీన మనసుతో మనం ప్రార్థించాలి. కానీ మన ప్రార్థనా జీవితం, మన భక్తి జీవితం ఒక వ్యతిరేకమైన విధానంలో అది ఉండకూడదు. హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడో లేదో, ఏ ప్రవక్త వచ్చి ఆ యొక్క మాట చెప్పాడో ఆ ప్రవక్తే మళ్ళీ ఆశీర్వచనాన్ని ప్రచురణ చేశాడు. హల్లెలూయా. మన జీవితాల్లో అట్లాంటి అద్భుతమైన విధానం ఉండాలి. ఏ ప్రవక్త, ఏ దైవజనుడు నోట దేవుడు ఈ యొక్క మాటను ఉంచాడో కొన్ని క్షణాల్లోనే ఆ శాసనం మార్చివేయబడింది. హల్లెలూయా. అంటే ప్రార్థనలో ఉన్నటువంటి యథార్థతను బట్టి దేవుడు ఈ యొక్క కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. అంటే తన జీవితంలో, తన ప్రార్థనలో ఉన్నటువంటి యథార్థత. ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మామూలుగా చెప్పాలనంటే ఈ ఎంతసేపు అనేటువంటి ఈ మాట దేవునికి నువ్వు ఇచ్చే సమయం సూచించడానికి, లేదా నువ్వు గడిపే సమయాన్ని కేటాయించడం కొరకు 2.5 గంటలు అని మన భక్తులుగా చెప్తున్నాం. కానీ ఎంత యథార్థంగా మన ప్రార్థన ఉన్నది అనేది దేవుడు చూస్తాడు. ఎంత యథార్థంగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఎంత యథార్థంగా దేవుని నామాన్ని సన్నతిస్తున్నాం అనేది దాన్ని ప్రభువు చూస్తాడు. హల్లెలూయా. నెహెమ్యా గురించి కూడా వాక్యంలో, దేవుని యొక్క వాక్యంలో నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి ఒకసారి. ఏలుబడి కాలమున నీసాను మాసముందు ఐదో వచనం చదువు ఒకసారి. రాజుతో నీ సముఖమందు నాలుగో వచనం చూడలేదు సార్. 3-4. అప్పుడు రాజు
ఆకాశమందు దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు హల్లెలూయా. ఈ సంభాషణ అంతట్లో అతడు చేసిన ప్రార్థన ఒక చిన్న ప్రార్థన. అతను చిన్న స్మాల్ లిటిల్ బిట్ ప్రార్థన, చిన్న ప్రార్థనే ఆ సన్నివేశంలో చేశాడు. ఆ చిన్న ప్రార్థన ద్వారాగా ఒక అద్భుతం ఏంటంటే యెరూషలేము కట్టబడే ఒక అద్భుతమైన తరుణంగా ఆ ప్రార్థన ఏర్పరచబడింది. హల్లెలూయా. చెప్పాలి అని అంటే యెరూషలేము గురించి బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. మొదటి అధ్యాయంలో ఎంతో వేదన చెందాడు. అయితే రాజు ఒప్పుకున్నట్లుగా జ్ఞానయుక్తమైన ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన ఆటోమేటిక్ యెరూషలేము కట్టబడడానికి ద్వారాలు తెరిచింది. హల్లెలూయా. మన జీవితంలో ఉండేటువంటి యుక్తముగా ఉండే ఈ ప్రార్థన ఏదైతే ఉందో అది దేవుడు కార్యాలను జరిగిస్తుంది. హల్లెలూయా. యథార్థమైనటువంటి ప్రార్థన శాసనాలను మారుస్తుంది. యుక్తముగా చేసేటువంటి ఈ ప్రార్థన ఏదైతే ఉందో అది ఆశ్చర్యకరంగా జీవితాన్నే కడుతుంది. హల్లెలూయా. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈ కార్యం చేయాలంటే ఎంత కష్టం. ప్రయాణం కొరకు, కావలసినవన్నిటి కొరకు నిజంగా నెహెమ్యా చేసిన ఆ చిన్న ప్రార్థన తనకు కావలసినవన్నీ సమకూర్చబడింది. మేము చదువుకున్నటువంటి రోజుల్లో ఓ పాస్టర్ గారు వస్తూ ఉండేవారు. ఆయన చెప్పే ప్రతి ఒక స్లోగన్ ఏంటంటే ఇలా చిటుకులేస్తూ చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే అర్థం కావడం కోసం అలా చెప్పేవాడు. ఏంటంటే ఈ చిటుకులేస్తూ ఒక 2-3 సార్లు చిటుకేసి చెప్పేవాడు. అంటే సెకండ్స్ గుర్తుగా, అంటే గడియారంలో ఇలా చిక్ అని ఎలాగైతే ఆ యొక్క సెకండ్లు ముళ్ళు 60 సెకండ్లు అది మారుతుందో ఈ 60 సెకండ్లో చిన్న వాక్యం, చిన్న ప్రార్థన మీరు చేసుకుని బయటికి వెళ్ళమని చెప్తూ ఉండేవాడు. చిన్న వాక్యం, చిన్న ప్రార్థన. హల్లెలూయా. ఈ చిన్న ప్రార్థన ఆ 60 సెకండ్స్లో సమయం ఏం కాదు, ఒక 60 సెకండ్లలో ప్రార్థన అయిపోద్ది, వాక్యం కూడా అయిపోద్ది. దానివల్ల 2 రెక్కలు గల పక్షి ఎలాగైతే ఆకాశంలో రివ్వుమని ఎగిరిపోతుందో నీ జీవితం కూడా అభివృద్ధి పదంలోకి ఆశ్చర్యకరంగా పైకి ఎదుగుతుంది అని ఆయన ఎక్కువగా ఈ సామెత ఎక్కువగా చెప్తూ ఉండేవాడు. 2 రెక్కలు గల పక్షి, నిజమే, 2 రెక్కలు గల పక్షి కాక ఒక రెక్కతో ఎగరగలదా పైకి? అది ఎగరలేదు. చిన్న ప్రార్థన, చిన్న వాక్యం చదివితే మీ జీవితాల అభివృద్ధిలోనికి వస్తాయని ఆయన ఎక్కువగా ఈ మాట చెప్తూ ఉండేవాడు. అయితే నేను అలాగే ప్రారంభించాను. ఒక నిమిషం ఒక వచనంతో ప్రారంభించాను. తదుపరి దేవుడు తన మాధుర్యాన్ని తెలుపగా 30-40 సార్లైనా క్రొత్త నిబంధన, 20 సార్లైనా పాత నిబంధన పూజ చేసి ఉంటాం. అలాగే దేవుడు ఇప్పటికి దేవుడు అనేక ప్రత్యక్షతల వాక్యంలో దేవుడు దయచేశాడు. పరలోక ప్రత్యక్షతలు అనుగ్రహించాడు. ఎన్నో అనుభవాలు ఆయా భక్తుల జీవితం ద్వారా దేవుడు నేర్పించాడు. వాక్యం యొక్క మాధుర్యంలో, ప్రార్థన యొక్క మాధుర్యంలో దేవుడు పెంచాడు. కాబట్టి చిన్న ప్రార్థనైనా నీ జీవితంలో లేకపోతే అది చాలా కష్టం. చిన్న వాక్యమైనా లేకపోతే చాలా కష్టం. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని నీవు అలవర్చుకోవాలి. ఇక మూడవదిగా దేవుని సన్నిధానంలో దివారాత్రములు చేసేటువంటి ప్రార్థన. ఇది దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. చూడండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారిను దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా త్వరగా న్యాయం తీర్చును. హల్లెలూయా. దివారాత్రములు ప్రార్థన చేయడం ద్వారా ప్రార్థనలో అనేక విధానాలు ఉన్నాయి. దివారాత్రము మనం ప్రార్థన చేయడం ద్వారాగా దేవుడు న్యాయం తీర్చుతాడట. నిజంగా
మరి కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి న్యాయం జరగాలి అని అంటే అది మనుషులను బట్టి జరిగేది కాదు, దేవుడే దానికి న్యాయం తీర్చాలి. మనుషుల ద్వారా ఆ కార్యాలు జరిగేవి కాదు, దేవుడే దానికి మరి కలగజేసుకుని అది దేవుడే న్యాయం తీర్చాలి. ఎందుకనంటే దేవుడు ఉచితమైన మరి కృపను బట్టి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కొన్ని సందర్భాలు అన్యాయంగా జరిగిపోతూ ఉంటాయి. అయితే దేవుడే కనుక కలగజేసుకుంటే యోబుకు దేవుడు తిరిగి ఇచ్చిన రీతిగా తన యొక్క ఆరోగ్యాన్ని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని యోబుకు దేవుడు తిరిగి ఇచ్చిన రీతిగా దేవుడు మనకు చెందిందంతా మన సొంతం చేస్తాడు. హల్లెలూయా. అయితే దివారాత్రము మనం ఆ విషయాల కొరకు మరి ప్రార్థన చేయాలి. దివారాత్రము మరి కన్నీళ్ళు విడిచుచు మరి ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క అనుభవాలు మనకు ఎప్పుడైతే ఉంటాయో మనం దేవుడిచ్చే ఆశీర్వాదాలకి వారసులుగా మార్చబడతాం. నిజంగా దేవుని సన్నిధానంలో కొన్ని విషయాల్లో న్యాయం జరగట్లేదని చాలామంది మరి బాధపడిపోతూ ఉంటారు. అయితే అనుదినం ప్రార్థన చేస్తున్నావా అంటే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నాను, నాకు ఓపిక ఉండలేదు, నాకు తీరిక ఉండలేదు, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. అది కాదు, దినదినం మనం దేవుణ్ణి అడగాలి, దినదినం ఆయన సన్నిధిలో వెదగాలి. దేవుని కొరకు కనిపెట్టుకునే ఆ జీవితంలో దినదినము దేవునిని మరి సమీపించే అనుభవాలు మనకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన ఉచితమైన మరి కృపను బట్టి మరి దేవుడు ఉచితంగా మనల్ని బలపరిచే దేవుడైన. హల్లెలూయా. మరి మెలకువగా ఉండి మరి చేసేటువంటి ప్రార్థన, మరి ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి శిష్యులకు నేర్పించాడు. వాచ్ నైట్ సర్వీస్ లాగా, మరి హోల్ నైట్ లాగా వారికి మరి గెత్సెమనే తోటకు వెళ్ళేటప్పుడు 3 శిష్యులు ప్రభు తీసుకెళ్ళి మెలకుగా ఉండి ప్రార్థన చేయడం నేర్పించాడు. మరి అపోస్తలుడైన పౌలు తరచుగా నేను ఉపవాసాలతోటి జాగారాలతోటి నేను మరి పూర్తిగా మరి బలహీనపరచబడ్డాను అంటూ ఉంటాడు. అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమే కాదు, అవసరమైతే ఒక రాత్రి మనం కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసేటువంటి అనుభవాలు కూడా ఒక రాత్రిలో ఒక వారంలో ఒక రాత్రి అయినా మనము మరి లేదా 2 వారాలకు ఒకసారైనా సరే ఈ ప్రార్థనని అలవర్చుకోవాలి. తద్వారా మన జీవితాల్లో జరిగే ఒక గొప్ప కార్యం ఏంటంటే మరి శోధనలో ప్రవేశించకుండా మనకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. రోజు రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక ప్రత్యక్షతల్ని దేవుడు నాకు బయలుపరిచాడు. మరి ఒక రాత్రంతా ప్రార్థనలో ఉన్నప్పుడు అనేక విషయాలు దేవుడు నాకు నేర్పించాడు. నేను మొట్టమొదట పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆ రోజులు రాత్రికాలపు ప్రార్థనలు, మరి ఆ ప్రార్థనల ద్వారా దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నింపడి నా పాపములను ఆయన తన రక్తం చేత కడగబడ్డానికి, పూర్తిగా ప్రభు యొక్క ప్రత్యక్షతల్లోకి అడుగు పెట్టడానికి ఈ రాత్రంతా కనిపెట్టి చేసే ప్రార్థన నా జీవితంలో గొప్ప మార్పులు, అంటే పాతవి గతించిన సమస్తం క్రొత్తవైనట్లుగా నా జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. గెత్సెమనే తోట దగ్గర జరిగిన ఈ ప్రార్థన ద్వారా శిష్యులు తరువాత వారు తిరిగి మరి సంఘంగా కట్టబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. 120 మంది ఆ యొక్క మేడగదిలో కూడుకోగా 3000 మందికి బాప్తిస్మాలు, 5000 మంది చేర్చబడ్డం, తదుపరి వేల మంది, లక్షల మంది, కోట్ల మంది, మిలియన్ల కోట్ల జనాభా ఇప్పుడు ప్రభువుని అంగీకరిస్తున్నారంటే అనేకుల మరి రాత్రికాలపు ప్రార్థనలు, పగటి కాలపు ప్రార్థనలు కదా. మరి నిజంగా దేవుని సన్నిధానంలో మరి చేయబడినటువంటి ప్రార్థనలు మరి దేవుడు తప్పకుండా ఆయన కృప చూపిస్తాడు. రేయి మొదటి జామున మరి కన్నీళ్ళు విడిచేటువంటి ప్రార్థనలు ఇవి మన జీవితాల్లో మరణాన్ని తప్పిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మనం చదివితే ఈ ప్రాంతంలో అక్కడ రాయబడ్డాయి. దేవుని సన్నిధానంలో మరి ఆయన ఉచితమైన కృపను బట్టి రేయి మొదటి జామున మరి చేసే ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో మన జీవితాల్లో మరణం మన కిటికీలకు ఎక్కకుండా ఈ ప్రార్థన ఆపుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో ఆయన ఉచితమైన కృపను బట్టి మనము మరి మరణపు ఆ యొక్క ఊరుల నుంచి తప్పించబడ్డానికి రేయి మొదటి జామున మనం చేసే ఈ ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో అవి మన జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొస్తాయి. హల్లెలూయా.
మరి తెల్లవారుజామున మరి చెప్పింది కదా మన సాక్ష్యం, మరి పాస్టర్ గారు కూడా తెల్లవారుజామున చేసిన ప్రార్థనల ద్వారా తనను దేవుడు ఒక అద్భుతమైన రీతిగా స్వస్థపరిచాడు. హల్లెలూయా. రిపోర్ట్స్లో ఏమీ లేదని మంచి వార్తలు మరి వినిపించాడు. హల్లెలూయా. దేవుని సన్నిధానం రాత్రికాల సమయంలో మరి ఇట్లాంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మరి తన ప్రార్థన ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్నందుకు ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి ఇటు ప్రార్థన జీవితాన్ని, ఇటు ప్రార్థన అనుభవాల గుండా దేవుడు నిన్ను నడిపించాలని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యథార్థమైన ప్రార్థనలో యథార్థత మరి శాసనాన్ని మారుస్తుంది. మరి చిన్న మరి ప్రార్థన మరి యెరూషలేము మరి యుక్తముగా చేసిన ప్రార్థన యెరూషలేము మరి కట్టబడినట్లుగా చేసింది. మరి ఇంకా మరి దేవుని సన్నిధానంలో దివారాత్రములు చేసే ప్రార్థన మరి న్యాయమును అనుగ్రహిస్తూ ఉంది. మరి నాలుగవదిగా మెలకుగా ఉండి చేసే ప్రార్థన శోధన నుంచి తప్పిస్తూ ఉంది. మరి దేవుని సన్నిధానంలో మరి కన్నీళ్ళు విడిచి రేయి మొదట జాము చేసే ప్రార్థన మరణాన్ని తప్పిస్తూ ఉంది. ఏ స్థితిలో ఉన్నావో ఈరోజు ఎలాంటి ప్రార్థన చేయాలి, నీ స్థితిగతులకు తగినట్టుగా దేవుడు మాట్లాడాడు. మరి ప్రార్థనలో అనేక మరి విధానాలు ఉన్నాయి. నీకున్న ఏ సమస్య అయితే నీకు పీడిస్తుందో, ఏ సమస్య అయితే నిన్ను పట్టి పీడిస్తూ ఉందో, ఆ సమస్యను అనుగుణంగా ఈ ప్రార్థనల అనుభవాలు నీలో ఉంటే నీకున్న ప్రతి సమస్యల నుంచి దేవుడు ఆశ్చర్యకరంగా నేను విడిపించే దేవుడు. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా ప్రభు, మా జీవితాల్లో ప్రభా నాయన తండ్రి, ప్రభా ఈ ప్రార్థన అనుభవాలు మాలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలో యథార్థత ఉండాలని, మా ప్రార్థన యుక్తమైనదిగా ఉండాలని, మా ప్రార్థన దివారాత్రము సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలని, ప్రభు మా జీవితాల్లో మెలకుగా ఉండి ప్రార్థన చేసే అనుభవాలు, ప్రభు మా ప్రార్థన అనుభవాల్లో ప్రభా తండ్రి నేను రేయి మొదటి జామున కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే అనుభవాలు ఉండాలని ఈరోజు ప్రభా మా ప్రార్థనలో ఉండాల్సిన గుణలక్షణాలని ప్రభా మాకు ఈరోజు జ్ఞాపకం చేసి మా ప్రార్థన జీవితాన్ని సరిచేయడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన ఈ వాక్యం ద్వారాగా ఒక్కొక్కరి జీవితాల్లో మేలు, ఆశీర్వాదము, దీవెన దయచేయండి. ఎత్తబడినటువంటి ఈ మాటల ద్వారాగా గొప్ప ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మా జీవితాల్లో, మా ప్రార్థనలో ప్రభా తండ్రి యథార్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మెలకువతో కూడిన జీవితాలు ప్రభా ప్రార్థనా జీవితాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలో ప్రభా యుక్తముగా ఎట్లు ప్రార్థన చేయాలో దాని కొరకైనటువంటి ఆత్మ నడిపింపు తండ్రిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నేను ప్రభా రేయి మొదటి జామున నీ సన్నిధిలో ప్రభా తండ్రి కన్నీళ్ళు విడిచే ప్రభా ప్రార్థన అనుభవాలను దయచేయమని, దివారాత్రము ప్రభా తండ్రి ప్రార్థించే అనుభవాలని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ అభిషేకము, నీ ఆశీర్వాదము, నీ దీవెన దయచేయమని, వెతబడిన ఈ వాక్యము ఒక్కొక్కరి జీవితాల్లో ఫలింప చేయమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పల్లవి చరణం పాడుకుంటుండగా ఈ సమయంలో మరి కానుకలు సమర్పించ